హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. దట్ నైట్ ఇదొక స్పానిష్ క్రైమ్ మిస్టరీ సిరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బానే ఉంది కానీ కొంచెం టూ మచ్‌గా నీ అమ్మ, రోత అనే వర్డ్స్ యూజ్ చేశారు. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 35-40 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇది ఫ్యామిలీతో చూసే సిరీస్ కాదు గైస్. చాలా ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అలాంటి సీన్స్ కూడా ఉంటాయి. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ సిరీస్‌లో ముగ్గురు సిస్టర్స్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు డొమినికన్ రిపబ్లిక్ అనే కంట్రీకి టూర్‌కి వెళ్తారు. లాస్ట్ సిస్టర్ అయిన ఎలినాకి ఒక డాటర్ కూడా ఉంటుంది. తను ఒకరోజు నైట్ అనుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్‌ని కార్‌తో గుద్ది చంపేస్తుంది గైస్. నెక్స్ట్ ఏం చేయాలో తెలియక వాళ్ళ సిస్టర్స్‌ని పిలుస్తుంది. సో నెక్స్ట్ వాళ్ళు ఆ ఇన్సిడెంట్‌ని ఎలా కవర్ చేశారు? వాళ్ళ సిస్టర్‌ని సేవ్ చేయడానికి ఎంత దూరం వెళ్లారు? లాస్ట్‌కి ఆ కంట్రీ నుంచి ఎస్కేప్ అయ్యారా లేదా? అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే కొన్ని పాయింట్స్ తప్ప పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మామ. ఫస్ట్‌లీ స్టోరీ స్టార్టింగ్‌లో డీసెంట్‌గా అనిపించింది. లైక్ మన ఫ్యామిలీ మెంబర్ తప్పు చేసినా కూడా యాస్ ఎ ఫ్యామిలీగా వాళ్ళని సేవ్ చేయాలనుకుంటాం. ఈ పాయింట్ కొంచెం డీసెంట్‌గా ఉంటుంది. కానీ సిరీస్ లాస్ట్‌కొచ్చేసరికి ఒక 23 ఇయర్స్ టైమ్ జంప్ ఉంటుంది గైస్. అస్సలు చాలా ఇల్లాజికల్‌గా, అస్సలు సెన్స్‌లెస్‌గా అనిపించింది. చాలా స్లో నరేషన్‌తో నా పేషెన్స్ టెస్ట్ చేశారు. స్టార్టింగ్‌లో స్క్రీన్ ప్లే మొత్తం నాన్ లీనియర్ వేలో ఉంటుంది. ఇందులో జస్ట్ 2 పాయింట్స్ బాగున్నాయి గైస్. లైక్ ఒక చిన్న రాంగ్ డిసిషన్ వల్ల మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోవచ్చు. ఆ ఒక్క సెకండ్ మనం మన కంట్రోల్‌లో లేకపోతే తర్వాత ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. అండ్ గతంలో ఫేస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ ప్రెజెంట్ లైఫ్‌లో ట్రామాగా మారి మనల్ని ఎలా వెంటాడుతాయి. ఆ ట్రామాని బేస్ చేసుకొని సడన్ డిసిషన్స్ తీసుకోకూడదు. ఈ 2 పాయింట్స్ తప్ప ఈ సిరీస్‌లో పెద్దగా ఏమీ లేదు గైస్. బాగున్న ఆ 2 పాయింట్స్ నేను చెప్పేసా కదా! ఇక మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకా చూడాలనుకుంటే మీరు ఫుల్‌గా ఖాళీ ఉండి చాలా ఓపిక ఉంటే అప్పుడు ట్రై చేయండి. లేకపోతే ఈజీగా స్కిప్ కొట్టేసేయండి. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాస్ ఎ బోరింగ్ అండ్ పేషెన్స్ టెస్టింగ్ సిరీస్. సో ఇది గైస్ దట్ నైట్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.